శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667 39999 9069 229999. తేదీ జనవరి 2 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. ఈ రోజు తేదీ ఉదయ రాత్రి 2:18 వరకు. తదుపరి చవితి. నక్షత్రం శ్రవణం. రాత్రి 12:45 వరకు. తదుపరి ధనిష్ట. వర్జం తెల్లవారుజామున 4:38 నుండి 6:10 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:31 నుండి 4:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 10:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:37 నుండి 3:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగమైన మార్పులుంటాయి. ఇంటా బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో గృహమును ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. మిథున రాశి. ప్రయాణంలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలుంటాయి. కర్కాటక రాశి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సింహరాశి. వృత్తి ఉద్యోగాలు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలుంటాయి. తులారాశి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. వృశ్చిక రాశి. ఆస్తి వివాదాలు తొలగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో మరింత అనుకూలంగా సాగుతాయి. ధనుసు రాశి. ప్రముఖులతో సభలు సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషాన్ని ఇస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. మకర రాశి. చిన్నపాటి అనారోగ్యాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు తప్పవు. ఇంటా బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.
కుంభరాశి కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగాల్లో మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మీనరాశి ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల్లో బయటపడడానికి ఆప్తుల సలహాలు తీసుకోవటం మంచిది. సర్వే జన సుఖనోభవంతు.